హాయ్ హరీష్ గారు. హలో. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. హరీష్ గారు, మనం ఏదైనా ఒక ఆలోచన, అదే ఒక థాట్ అనేది మన మైండ్లో జనరేట్ అవుతుంది. అసలు నన్ను ఇలా ఎందుకు అన్నారు, అసలు నేనేనా తప్పు చేశానా అని థింక్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ ఇలానే ఆలోచిస్తారు. నైట్ పడుకునేటప్పుడు కూడా అదే థాట్, మధ్యలో లేచి మళ్ళీ అదే థాట్, నేనేనా తప్పు చేశానా, నేను అసలు ఏం తప్పు చేశాను, మళ్ళీ 5 o'clockకి అదే థాట్, ఆఫీస్కి వచ్చే ముందు అదే థాట్, ఆఫీస్కి వచ్చాక కూడా అదే థాట్. అది పోదు ఇంకా. అది దాని నుంచి, ఆ థాట్ నుంచి అసలు ఎలా డైవర్ట్ చేసుకోవాలి మైండ్ని? ఇది చాలా బ్యూటిఫుల్ అర్థం చేసుకోవాలి. అంటే సపోజ్ ఎవరైనా మిమ్మల్ని, నన్ను ఎవరైనా సరే ఒరే నల్లోడా అన్నారనుకోండి, అనుకుందాం ఎగ్జాంపుల్కి, ఎవరు తెల్లోడా అన్నారనుకోండి, నేను తెల్లగా ఉన్నాను కాబట్టి తెల్లోడా అనొచ్చు. ఓకే. నల్లోడా అన్నారనుకోండి, నేను నల్లగా లేను కాబట్టి వాళ్ళు ఏదైనా అనుకోవచ్చు. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, మీ గురించి మీరు ఒక పిక్చర్ తయారు చేసుకుని ఆ పిక్చర్ని వాళ్ళ మైండ్లో అనుకుంటున్నారు. అంటే నేను మంచివాడిని, నా మంచితనాన్ని వాళ్ళు గుర్తించాలి, సో వాళ్ళ మైండ్లో నేను మంచివాడిని అని అనిపించుకోవాలి అని కూర్చున్నాం. యూ ఆర్ గోయింగ్, నీ లైఫ్ను వదిలేసి వాళ్ళ మైండ్లోకి వెళ్ళి వాళ్ళ మైండ్లో మీ గురించి ఏమనుకోవాలో మీరు ఆలోచిస్తున్నారు. ఈ ట్విస్ట్ అర్థం చేసుకోండి. ఇక్కడ నేను మంచివాడిని అని, నేనేం తప్పు చేయలేదు కదా అని వాళ్ళ మైండ్లో వాళ్ళు గుర్తించాలని మీరు ఆలోచిస్తున్నారు. ఎంత ట్విస్ట్లోకి ఎంత ప్రాబ్లంలోకి వెళ్ళిపోతారంటే, యూ ఇమాజిన్ సమ్ పిక్చర్, మీ గురించి మీరు ఒకటి అనుకుని అది వాళ్ళ మైండ్లో ఫిక్స్ చేసి వాళ్ళు ఎందుకు నా గురించి తప్పు అనుకుంటున్నారు అనే దాంట్లో ఉన్నారు. అందుకని రాత్రంతా నిద్రపట్టదు, నేను అలా చేయలేదే, నేను అలా అన్నానే, నేను వాళ్ళు అన్నదానికే నేను ఆన్సర్ ఇచ్చానే. ఇలాగ రకరకాలుగా మైండ్లోకి, మన మైండ్లో ఆలోచించము, మనము వాళ్ళ మైండ్లో వాళ్ళు ఏమనుకుంటున్నారో అన్న విషయాన్ని మనమే ఆలోచిస్తున్నాం. దట్స్ ద ప్రాబ్లం. మరి ఎలా డైవర్ట్ అవ్వాలి? ఇది గుర్తు చేసుకుంటే ఫస్ట్ థింగ్, నా మైండ్ నేను అక్కడెక్కడో పెట్టను, వాళ్ళ దృష్టిలో నా ఇమేజ్, మెంటల్ ఇమేజ్ని నేను సెట్ చేసుకోను. వాళ్ళు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు, నేను కరెక్టా. అందుకే మనకు ఎప్పుడు ధర్మం అని చెప్పారు. ధర్మ మార్గం ఉంటే వాడు ఏమన్నా అనుకొని, వాట్ ఈజ్ రైట్, ఐ విల్ డూ దట్. ధర్మం అనేది మనకు ఎందుకు నేర్పించారంటే, నువ్వు ధర్మంలో ఉండి వాడు ఏమన్నా అనుకొని, వాడు నేను కరెక్ట్గా ఉంటే వాడు నన్ను చెడ్డ అనుకొని, మంచి అనుకొని, నేను వాడి దృష్టిలో మంచి అవ్వడానికి ట్రై చేయట్లేదు. నేను ధార్మికంగా ఉంటాను, ధర్మంలో ఉంటాను. ఇక్కడ ఏంటి ధర్మం? ఒక ఇంట్లో ఒక హస్బెండ్గా ఉంటే ఏంటి ధర్మం? నా పిల్లల్ని, నా భార్యని, నా కోసం, నన్ను నమ్ముకొని వచ్చిన వాడిని నేను చూసుకుంటాను, ఇది ధర్మం. ఇంకా ఎవడి దృష్టిలో నేను మంచివాడినా, నేను వాడు నన్ను మెచ్చుకున్నారా, నేను నా భార్యకి చేస్తుంటే నా భార్య గుర్తించట్లేదే, ఇవేం లేవు. నా భార్య కోసం నేను చేస్తున్నా, నా పిల్లల కోసం నేను ఉంటున్నా, నేను వాళ్ళకి సన్మార్గం నేర్పిస్తున్నా. వాళ్ళు నన్ను ఎంత చేసినా అర్థం చేసుకోరే, లేదు, నేను చేయాల్సింది చేస్తున్నా. ఐఎమ్ లివింగ్ ఇన్ ధర్మం. అది ఫస్ట్ పాయింట్. సెకండ్, వాళ్ళ మైండ్లో ఉండే నా ఇమేజ్ ఏదన్నా కావచ్చు, వాళ్ళ మైండ్లోకి నేను దూరను. ఎంత రిలీఫింగ్ ఉంటుంది తెలుసా, ఎంత రిలీవింగ్ ఉంటుంది తెలుసా. ఎవడు ఏమనుకుంటున్నాడో నాకు సంబంధం లేదా. ఎందుకంటే వాళ్ళ మైండ్లో ఏ ఇమేజ్ రావాలో చెప్పడానికి నేను ఎవరిని దట్ అవతల వాడి మైండ్లో నా గురించి ఇలా అనుకోవాలి అని చెప్పడానికి నేను ఎవరిని? వాళ్ళ మైండ్ వాళ్ళు ఏదైనా అనుకోవచ్చు, వాళ్ళు నన్ను చెడ్డ అనుకోవచ్చు, నన్ను పిచ్చి అనుకోవచ్చు, నాకేం రాదనుకోవచ్చు. వాళ్ళ నోరు, వాళ్ళ మైండ్, వాళ్ళ ఇష్టం. నేను ధర్మ మార్గంలో ఉన్నానా? నా లెక్క ఓన్లీ టు దట్ యూనివర్సల్ కాన్షియస్నెస్ విచ్ విల్ కీప్ ఆన్ క్యాలిక్యులేటింగ్. ఏది ఎప్పుడు ఎలా ఎవరికి తిరిగి రావాలో అలా తిరిగి వచ్చేస్తుంది. ఇట్స్ సెకండ్ పాయింట్. థర్డ్, నిజంగా నీ లైఫ్లో అలా ఎవరైనా తిట్టుకునేవాళ్ళు ఆర్ నీ గురించి తప్పు అర్థం చేసుకునేవాళ్ళు ఉంటే, ఏదో జన్మలో ఎప్పుడో ఎవరి గురించో నువ్వు అలా తప్పు అర్థం చేసుకున్నావు. నిన్న ఆ బాధను తిరిగి ఇచ్చేయడానికి వచ్చింది. అది రియలైజ్ అయ్యి, ఎప్పుడో ఎవరినో బాధ పెట్టుంటాను అట్లాగా, నా గురించి అలా తప్పు అనుకుంటున్నారు, దే షుడ్ రియలైజ్ ట్రూత్ అని అయిపోతాం. థర్డ్ థింగ్. ఫోర్త్, ఇంకా ఈజీ, ఇంకా బెస్ట్ మెథడ్ చెప్తాను, సో దట్ మన మైండ్లో టూ మెనీ థాట్స్, టూ మెనీ థింకింగ్ పోతాయి. నా జీవితంలో ఒక పర్పస్ లేకుండా
ఎవడి మైండ్లోనూ నన్ను మంచి అనుకోవాలని ఎందుకు బతుకుతున్నా అనిపిస్తుంది. ఈజియెస్ట్, నాకంటూ ఒక గోల్, నాకంటూ ఒక పర్పస్ ఉంటే నేను వాడి మైండ్లో వాడు నా గురించి ఏమనుకుంటున్నాడు ఆలోచిస్తూ టైం వేస్ట్ ఎందుకు చేస్తున్నా? నేను ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్. నా పక్కింటి వాళ్ళు ఏమనుకున్నారు, ఎదురింటి వాళ్ళు ఏమనుకున్నారు, ఆ రోజు సినిమాలో వాళ్ళు క్రికెట్ గురించి ఏం డిస్కస్ చేసుకున్నారు, టీవీలో ఏమొస్తుంది, వాడి మైండ్లో ఏమనుకుంటున్నారు, డజంట్ మ్యాటర్. ఐ హ్యావ్ ఎ గోల్. దాని మీద ఫోకస్డ్గా ఉంటే వీళ్ళందరూ ఆటోమేటిక్గా మారిపోతారు. సో ఎప్పుడైనా టూ మచ్ ఆఫ్ థాట్, ఎవరో ఏదో అనుకున్నారు, ఏదో అనుకున్నారంటే ఇది వెరీ ఇంపార్టెంట్. నాకేం పర్పస్ లేదా, నా బ్రతుకు అసలు మీనింగ్ లేదా, నేను ఎందుకు ఆ పర్పస్ కోసం ఆలోచించకుండా ఇవన్నీ ఆలోచిస్తున్నాను అని ఈజీ అయిపోతుంది. ఇంకొక ఫెంటాస్టిక్ అండ్ నిజంగా చాలా చాలా ఉపయోగపడే థాట్ దట్ వన్స్ యు ఆర్ గెట్టింగ్ ఇన్ టు మల్టిపుల్ థాట్స్ వస్తుంటే చాలా ఈజీగా దీని నుంచి బయటపడడానికి యూ టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్సైడ్ త్రూ యువర్ నోస్, బ్రీద్ అవుట్ త్రూ ద మౌత్. ఓకే, తీసుకుని 30 times మైండ్ మళ్ళీ ఓ పొజిషన్లోకి వస్తుంది, ఒక పొజిషన్లోకి వచ్చి ఆగుతుంది. సో దాట్ మళ్ళీ రీథింక్ చేసుకుని ఐ కెన్ బీ దిస్, ఐ కెన్ బీ దట్ అని చెప్పి మనం ప్లాన్ చేసుకుని స్ట్రాటజిక్గా ముందుకెళ్ళచ్చు. ఇది చాలా 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 హెల్ప్. ఎవరైనా టూ మెనీ థాట్స్, యాంగ్జైటీ, స్ట్రెస్, టెన్షన్ పడుతుంటే ఆర్ ఎందుకు అలా అన్నారు, ఎందుకన్నాను. 6th ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, దట్ మన మైండ్ ఏదైతే నెగిటివ్ ఉందో దాన్ని అంటుకుంటుంది. ఇప్పుడు 100 members పార్టీ అవుతుంది, 99 members వాట్ ఏ డ్రెస్ అన్నారు, ఆ ఒక్కడు ఏంది ఇట్లా వచ్చావు అంటే అదే గుర్తుంటుంది. సో యువర్ మైండ్ విల్ క్లింగ్ ఆన్ టు నెగిటివిటీస్, చేంజ్ దట్ టు పాజిటివిటీ. 100 మందిలో 100 మందికి నేను నచ్చాల్సిన పనే లేదే, నేను అలా ఉండాల్సిన పని లేదే, 100 మందికి నచ్చితేనే కిందకు వస్తానని దేవుడి దగ్గర రాసి స్టాంప్ తీసుకుని రాలేదు. ఒకరికి నచ్చినట్టు బ్రతకాల్సిన అవసరం లేదు. అందుకే మనకు ఎప్పుడు ధర్మం అని చెప్పారు. ధర్మం ఏంటి ఇక్కడ? వాట్ ఈజ్ రైట్ ఇన్ దిస్? ఆపద్ధర్మం. ఒక అమ్మాయిని రేప్ చేస్తున్నాను అనుకోండి, మర్డర్ చేయొచ్చు, ధర్మం, ఆపద్ధర్మం. అలాగ ధర్మము, వాట్ ఈజ్ రైట్ ఇన్ దట్ స్పాట్, అది మాత్రమే చేస్తాను, మిగతాది ఆలోచించను. ఇట్స్ సో బ్యూటిఫుల్లీ రిలీవింగ్ తెలుసా. మన మైండ్ నెగిటివ్ని ఎక్కువ చూస్తుంది కాబట్టి బై ఫోర్స్ దాన్ని పాజిటివ్కి చేయాలి, బై ఫోర్స్ పాజిటివ్కి తీసుకురావాలి. బై ఫోర్స్ నాకు దిస్ డిస్టర్బింగ్ థాట్ నాకు వద్దు, ఛానల్ మార్చినట్టే. మైండ్లో ఛానల్ మారిస్తే అది ప్లే అవుతున్నా ఛానల్ మార్చేసాం, వేరే సినిమాలో ఉన్నాం, ఎంజాయ్ చేస్తున్నాం టైం. ఎందుకంటే సమయం అయిపోతుంది మిత్రమా, అందరికీ టైమ్ ఈజ్ టికింగ్ అవే. నువ్వు ఆలోచిస్తూ నీ మంచి బ్యూటిఫుల్ 1 day లైఫ్ యూ హ్యావ్ గివెన్ ఇట్ టు సమ్వన్ ఎల్స్. అందుకని లోపల ఇక్కడ క్లియర్ ఉందనుకో, హ్యాపీగా ఉంటుంది జీవితం. అండ్ ఇట్ ఈస్ రియల్లీ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ఐ సే, చాలా బాగుంటుంది. ఇక్కడ క్లియర్ ఉండాలి, అక్కడ ఏ మలినం అంటించుకోకుండా బ్యూటిఫుల్గా ఉండాలి. మీకు ఏదైనా టూ మెనీ థాట్స్ వస్తున్నాయి, నువ్వు ఏదో ఇమేజ్ పెట్టుకున్నావు, ఆ ఇమేజ్ని చెరిపేయి. ఇది ప్రాక్టీస్. అందుకే కష్టం వచ్చినప్పుడు చెరిపేయాలి. దట్ నన్ను మా ఆఫీస్లో ఒక ప్రాజెక్ట్ చేశారండి, నేను చేశానండి, అది నా సీనియర్ కొట్టేశాడు అని అనుకో. ఇప్పుడు నీ మైండ్లో ఎలా ఉంది, నన్ను వాళ్ళందరూ గుర్తించేసి వావ్ ఎంత గొప్ప ప్రాజెక్ట్ చేశామని చప్పట్లు కొట్టాలి అని ఈగో మాట్లాడుతుంది. ఆ ఈగోని తుడిపేయి. దట్ ఈస్ ఓకే, నేను చేశానా, మంచిగా చేశానా, నేను ఎక్కడికి వెళ్ళినా చేయగలనా, పర్ఫెక్ట్, చాలు, ఐఎమ్ గ్రోయింగ్. దట్ ఈస్ ద బెస్ట్ మెథడ్ టు డీల్ విత్ ఓవర్ థింకింగ్ ఆర్ టూ మెనీ థాట్స్ వస్తుంటాయి. ఎవరైనా ట్రై చేస్తే తెలుస్తుంది. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే థాట్తో చాలా సఫర్ అవుతారు. అసలు నిద్ర పట్టకుండా యాంగ్జైటీ, డిప్రెషన్లోకి వెళ్ళడానికి ఫస్ట్ స్టెప్ ఇదే కదా. ట్రూ చాలా ఉపయోగపడుతుంది. నిజంగా ఫాలో అవ్వాలి. నేను చెప్పిన 6-7 మెథడ్స్ ఆర్ ట్రైడ్, టెస్టెడ్, ప్రూవ్డ్ మెథడ్స్. కంపల్సరీ ట్రై చేయండి. థ్యాంక్ యూ హరీష్ గారు. థ్యాంక్ యూ.